థ్యాంక్ యూ. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షుల మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు, తోటి ఎమ్మెల్యేలకు, చైర్మన్స్కి, వేదిక మీద ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ వేదిక మీద ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా మన రేవంత్ అన్న గారి యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్టీ రామారావు గారి 103వ జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ జయంతి శుభాకాంక్షలతో పాటు అట్లానే బక్రీద్ పండుగ మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మహానేత ఆ రోజు గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎంతోమంది ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ కావాలని, మరి పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ కావాలని రేవంత్ అన్నను కోరడం, మరి అన్న మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం ఈరోజు ఎలక్షన్ అయిన 6 నెలల లోపే పెద్దలు ఎన్టీ రామారావు గారి జయంతి రోజే ఈ యొక్క గొప్ప వేడుక విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా 4-5 రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి అంత పెద్ద మహానుభావుడి విగ్రహం మా చేతుల మీదుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేవలం విగ్రహ ప్రతిష్టనే కాదు, ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు కోట్లాది రూపాయల నిధులు అన్న శాంక్షన్ చేయించడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజులలో పెద్దలు మహానాయుడు మహానేత ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎంతోమంది బీసీలకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి. ఈరోజు బీసీలను కూడా మన రేవంత్ అన్న పాలనలో బీసీలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి వాళ్ళు చెందాలని చెప్పి ఎంతో కోరుతా ఉన్నారు. మరి గడిచిన బై ఎలక్షన్లో ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్న ఈరోజు ఒక నవీన్ యాదవ్గా మీరు నన్ను చూస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో 50 మంది నవీన్ యాదవ్ లాంటి యువకులని రేవంత్ అన్న తప్పకుండా రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాడు, కష్టపడే వారందరినీ కూడా. ఇంత పెద్ద చక్కటి అవకాశం మాకు కల్పించినందుకు రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యువ నవీన స్వరానికి ధన్యవాదాలతో వేదిక పైన సభలోను ఎందరో పెద్దలు ఉన్నారు. ఎన్టీఆర్ గారి అభిమానులు